Step into Value Zone. Value Zone. Hypermart. Buttoncheru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సంతోషం గురించి వీడియోస్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మంచి సందేశం ఇవ్వడానికి చేస్తూ ఉంటారనమాట. అదేనండి, డింపుల్ గర్ల్సే ఉంటారా ఏంటి, డింపుల్ బాయ్ కూడా ఉంటారు. సో ఆ డింపుల్ బాయ్ మనతో ఉన్నారు, వాళ్ళ టీంతో మాట్లాడేద్దామా? చలో. హలో డింపుల్ బాయ్. హలో హలో డింపుల్ బాయ్, నువ్వేగా? నేనే. సో మీ నేమ్? జావేద్. జావేద్. అఖిల్ జాన్. అఖిల్ జాన్. ఫైజల్. ఫైజల్. సూపర్బ్. అఖిల్ జాన్ ఎందుకు 2 నేమ్స్ పెట్టుకున్నావు? పేరే అఖిల్ జాన్. సో జావేద్, వై డింపుల్ బాయ్ ఎందుకని? డింపుల్ బాయ్ అందరు అంటే పిలుస్తూ ఉంటారా డింపుల్ బాయ్? లేదు, అంటే టిక్ టాక్ ఉండేటప్పుడు నేను ఓకే. ఒక ట్రెండింగ్ సాంగ్ ఉండే సాంగ్, ఆ సాంగ్ మీద క్యాజువల్ గా ఇలా నడుచుకుంటా స్లోమో చేశాను స్మైల్ ఇస్తూ. యాక్చువల్లీ నాకు డింపుల్స్ వస్తాయి స్మైల్ చేస్తే. ఓకే. అదే అందరూ అంటూ ఉంటారా డింపుల్ బాయ్ అని? డింపుల్ బాయ్ అంటే అలానే యూజర్ ఐడి డింపుల్ బాయ్ 112 అని పెట్టేసా. సో చెప్పు డింపుల్ బాయ్, ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఇన్స్టా జర్నీ? ఇన్స్టా అంటే స్టార్టింగ్ టిక్ టాక్ 2018 లో స్టార్ట్ చేశాను. అప్పుడు హిందీ వీడియోస్ ఎక్కువ చేసేవాడిని, అంటే హిందీ వీడియోస్ కి రీచ్ తక్కువ ఉండే అప్పుడు. ఎందుకని? మా తెలంగాణలో ఓకే. అంటే ఆడియన్స్ మనకు తెలుగు ఎక్కువ ఉన్నారు కదా, సో హిందీ తక్కువ ఉండే. అండ్ 2018 ఇయర్ మొత్తం అలానే చేశాను. అప్పటి వరకు నాకు అసలు తెలియదు, అంటే తెలంగాణలో తెలుగే రీచ్ ఉన్నదాన్ని. హిందీ చేస్తే కూడా నార్మల్ ఇలా రీచ్ వస్తుంది అనుకున్నా, కానీ రాలే. 2019లో అఖిల్ జాన్ క్యామ్ తీసుకున్నాడు. సో అఖిల్ జాన్ వచ్చి మనం ఇద్దరం కలిసి వీడియోస్ తీస్తాం అంటే సరే అని నేను అండ్ అఖిల్ జాన్ తెలుగులో స్టార్ట్ చేశాను 2019లో. అలా ఆల్మోస్ట్ 6 months చేసాము. రీచ్ వచ్చింది 80K ఫాలోవర్స్ అయిపోయారు టిక్ టాక్ లో. బ్యాడ్ లాగా ఏంటంటే టిక్ టాక్ బ్యాడ్, చాలా హార్డ్ వర్క్ చేసాం మేడం. నియర్లీ జాబ్కి 80K ఉండే, నాకు కూడా 75K ఉండే. 75K అప్పుడు మంచి రీచ్ ఉండే. అప్పుడే టైంకి బ్యాన్ అయిపోయింది టిక్ టాక్. అంటే మాకు షార్ట్ టైం లోనే మంచి రీచ్ వచ్చింది. 6 మీరు months ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే. మీరు? బ్రదర్. కజిన్ బ్రదర్, బాబాయ్ కొడుకు. బ్రదర్. ఓకే ఓకే. హీరో ఎక్కువ కనిపిస్తూ ఉంటావు వీడియోస్ లో. అన్ని క్యారెక్టర్స్ చేసేస్తావు కదా? అన్ని చేసేస్తాడు. సన్ అయినా ఫ్రెండ్ అయినా ఒక నార్మల్ పర్సన్ అయినా సరే, అంటే రోడ్ల మీద కనిపిస్తారు కదా, అలాంటి వాళ్ళైనా సరే చేసేస్తావు. ఓకే. మల్టీ టాలెంటెడ్. ప్యాషన్. ఓ అసలు చెప్పు, ఏం ప్యాషన్ నీకు? యాక్టింగ్ అంటే ప్యాషనా, లేకపోతే యాక్టింగ్ అంటే ఇష్టం? ఎందుకు ఇలాగ అన్నకి నువ్వే వచ్చి చెప్పావా నాకు ఇంట్రెస్ట్ అని, లేకపోతే నేను నార్మల్ 2020లో స్టార్ట్ చేశాను. అసలు అప్పుడు మోజ్ ఉండే, ఇలా చేసాము. ఇలా వీడియో చేద్దాం మరి, నువ్వు వస్తా ఆ వీడియోలా అని చెప్పి, సరే అన్న ఒకసారి ట్రై చేసి చూస్తా అని చెప్పాను. ఆ వీడియో తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద. సో అఖిల్ గారు చెప్పండి, షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? మేడం మేము 2018లో నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాము. అయితే హిందీ వీడియోస్ అప్పుడంతా రీచ్ రాకపోవడం వల్ల 2019లోనే మళ్ళీ తెలుగు వచ్చి వీడియోస్ మొత్తం తెలుగునే షూట్ చేసి, అప్పుడు మాకు టిక్ టాక్ వల్ల మంచి రీచ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్, మంచి ఎక్కడ వెళ్ళినా గుర్తుపట్టడం వల్ల ఫీల్ వేరే ఉండే మేడం. అంటే సెల్ఫీలు ఇవ్వడం వల్ల ఎస్పెషల్లీ హైదరాబాద్ పబ్లిక్ అయితే మంచి సపోర్ట్ ఇచ్చింది. సో అఖిల్ గారు చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఫస్ట్ మీరు అయితే కనుక ఫోటోగ్రఫీస్ చేద్దాం అనుకున్నారు కదా, ఇద్దరు కలిసి ఎందుకు చేద్దాం అనుకున్నారు? మేడం 2018లో జావేద్ వీడియో చేయడం స్టార్ట్ చేశాడు హిందీలో. చాలా కష్టపడ్డాడు మేడం, వాస్తవంగా చాలా కష్టపడితే ఎంత చేసినా రీచ్ రాకపోవడం వల్ల 2019లో నేనే జావేద్ని మీట్ అయ్యి తెలుగులో వీడియో చేసామని మాట్లాడుకొని తెలుగులో వీడియో చేయడం స్టార్ట్ చేసాము. తెలుగులో మంచి రీచ్ వచ్చింది అప్పుడు. సో అప్పుడే టిక్ టాక్ లో మాకు మంచి ఫాలోయింగ్, మంచి క్రేజ్ వచ్చింది. అప్పుడు ఎక్కడ వెళ్ళినా గుర్తుపట్టడం. సో దానివల్ల ఇంకా మేము మోటివేట్ అయ్యి మంచి మోటివేషన్ వీడియోస్ వల్ల మంచి పేరు పొందాం అక్కడ. ఓకే. అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇలాగ స్టార్ట్ చేద్దాం, టిక్ టాక్ స్టార్ట్ చేద్దాం అని? టిక్ టాక్ అంటే అప్పట్లో ఇప్పుడు ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు అనుకోండి, నేను టిక్ టాక్ చేశాను అందుకే చెప్తున్నారు. అసలు టిక్ టాక్ అనేది ఎందుకు చేద్దాం అనుకున్నారు? అంటే టిక్ టాక్ లో అప్పుడు వైరల్ ఇలా వీడియోస్ వస్తుండే, మోటివేషన్ తక్కువ ఉండే తెలుగులో. సో అందరూ ఇలా వైరల్ సౌండ్స్కే చేస్తున్నారు, మనం కొత్తగా ఓన్ కంటెంట్ చేస్తామని ఇలా స్టార్ట్ చేసాం. మోటివేషన్, జనాలకి మంచి మోటివేట్ వీడియోస్తో మంచి కంటెంట్తో చేస్తామని అలా స్టార్ట్ చేసాము. అండ్
ఫస్ట్ నుంచి మనం ఎమోషనల్ వీడియోస్ ఎక్కువ చేస్తాం. అమ్మ నాన్న మీద, హెల్పింగ్ నేచర్ ఇలా. ఓకే, కాన్సెప్ట్ ఎవరు రాస్తారు మరి? కాన్సెప్ట్ ఇద్దరం ఇద్దరం రాస్తాం. జావేద్ ఇద్దరు మొత్తం దాన్ని ఎడిటింగ్? ఎడిటింగ్ నేనే చేస్తా. ఓకే, మరి వెనకాల ఫోటోగ్రఫీ ఎవరో చెప్పాలి. సో మేడం అయితే మేము వీడియోస్ షూట్ చేసేటప్పుడు మేడం, సో మా ఫ్రెండ్స్ కూడా కొద్ది టైం వరకు వచ్చారు వాళ్ళు, తర్వాత ఎవరు రాలే మేడం. సో బాగా ట్రై చేసాము. మేము షూట్ చేసే లొకేషన్ మా ఇంటి దగ్గర నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మేడం, గ్రీన్ సిటీ అనేది. సో ఎవరు రాకపోతే మేడం నేను జావేద్ ఇద్దరం బండి మీద వెళ్ళి, ఎవరు రాకపోతే మన స్టాండ్ పెట్టి వీడియోస్తోని మేము ఇద్దరం తీసుకునే వాళ్ళు మేడం. 1 year అలా చేశాను. 1 year అలా చేశారు. నెక్స్ట్ ఎవరైనా సపోర్టివ్ గా వచ్చారా కెమెరా పర్సన్స్ ఎవరైనా? వచ్చారు మేడం. వచ్చారు. మొహమ్మద్ అని, నిఖిల్, షోయబ్ జాన్, ఖాళీ వీళ్ళు వచ్చారు మేడం. వచ్చారు. ఇప్పుడైతే నో ప్రాబ్లం అన్నమాట. నో ప్రాబ్లం. ఇప్పుడు no ఇప్పుడు problem ఎవరైనా మేడం. అంటే సో ఫ్యామిలీ డీటెయిల్స్ జావేద్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్? ఫ్యామిలీ 4 members అంటే బ్రదర్స్. బ్రదర్స్ 4 members. ఓ మీరు సెకండ్ వన్? లాస్ట్ వన్. అందుకే ఇంకా చాలా ఖుషిగా చేసుకుంటున్నారు మీది. ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. 3 brothers మీదే పడుతుంది బర్త్డే అంతా. ఇంకా ఎంజాయ్మెంటే మొత్తం. ఎంజాయ్మెంట్ అంటే డాడీతో ఉంటాను నేను. బిజినెస్ ఉంది డాడీకి, పాన్ షాప్ ఉంది. ఓకే. డాడీ ఎవ్రీ మార్నింగ్ 4 o'clock లేస్తాను నేను. డాడీతో షాప్ కి వెళ్తా, హెల్ప్ చేస్తా డాడీకి. ఓకే. మీది చేస్తూ వీడియోస్ కూడా చేస్తా. మీ ఇద్దరైతే ఓకే అనుకోవచ్చు. మీ లాంగ్వేజ్, అఖిల్ గారిది కూడా లాంగ్వేజ్ అలాగే ఉంది. మాది వస్తుంది, మీది తెస్తుంది అన్నట్టు. అంటే మదర్ టంగ్ హిందీ యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎక్కువ ముస్లిమ్స్ మేడం. ఓకే. అంటే వాళ్ళతోనే 6 నెలలు తిరిగితే అలా ఇలా అయిపోతారు అని అయిపోయినా. హిందీ పర్ఫెక్ట్ వస్తుంది మేడం. హిందీ పర్ఫెక్ట్ వస్తుంది. హిందీ మాట్లాడతాను. సో నువ్వు మాట్లాడుకు, నాకు రాదు. ఓకేనా? తెలుగు నేర్చుకున్నాం వీడియోస్ కోసం. ఇంకా ఇంతకు ముందు సో మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఒక వాయిస్ ఓవర్ అండ్ క్లారిటీగా తెలిసిపోద్ది, బలవంతంగా పలుకుతున్నట్లుగా కదా. దానికోసం అది ఎలా చేస్తారు? అది కూడా అసలు అంతా కూడా రాలే మాకు. అలా ట్రై చేసి ఇప్పుడు కొంచెం బెటర్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంట్లో మాక్సిమం హిందీ. అసలు ఏంటి ప్యాషన్ అని చెప్పు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, గర్ల్స్ ఉంటారు కదా ఫ్యాన్స్, ఉన్నారా? అన్నయ్యలతో చేస్తూ నీకు ఎలా అనిపిస్తుంది? స్టోరీస్ అవన్నీ మంచిగా అనిపిస్తుంది. మీ ఫ్యాన్స్ అందరికి నువ్వే తెలుసు, నేను తెలుసా? ఓ మన ఫైసలే కదా బాగా ఇచ్చాడు ఇంటర్వ్యూ అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇవ్వలేదు అనుకో, అది యాక్టింగ్ కదా, ఇది భయపడుతున్నాడు ఎక్కువ అనుకుంటారు. షై ఎక్కువ ఉందా? ఓ మై గాడ్. ఎట్లా ఇప్పుడు కెమెరాస్ ముందుకు వెళ్ళగానే షై పోద్దా? వీడియోస్ లో కూడా పబ్లిక్ ప్లేసెస్ లా అలా అవుతాడు. టేక్ 5-6 times. ఇప్పుడు తన రూమ్ లోకి తీసుకెళ్ళిపోయి యాక్టింగ్ చేయించాలా? కాదు కదా, అప్పుడు చేస్తాడు. ఓకే, చేసేస్తాడు అప్పుడు. సింగిల్ టేక్ యాక్టర్, అందుకే ప్యాషన్ అంటున్నాడు. సో చెప్పు, ప్యాషన్ యాక్టర్ నీకు ఎవరంటే ఇష్టం బాగా? ఫేవరెట్ యాక్టర్ గానీ? విజయ్ దేవరకొండ. మీకు ఎవరు ఇష్టం బాగా? ప్రభాస్, అల్లు అర్జున్ అన్ని అంతే పర్సనల్ గా. నేను మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశాను షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళు చూస్తారేమో అనుకున్నాను నేను. ఇక్కడ బాలీవుడ్ పడిపోయింది యాక్చువల్లీ, టాలీవుడ్ ఇప్పుడు. సౌత్ ఇండియా, తెలంగాణ మినిమం ఉంటది. నువ్వు మనమైనా సౌత్ ఇండియా వరకు వచ్చాం, మనోడైతే మాక్సిమం తెలంగాణనే. సో మీరు ప్రభాసా? సూపర్. ఎవరైనా ఏదైనా డైలాగ్ చెప్పండి మరి. ఫేవరెట్ యాక్టర్స్ అంటున్నారు. అఖిల్ అయ్యుండి అయ్యగారే నెంబర్ 1 అనుకున్నాను నేను. ప్రభాస్ కి ఫ్యాన్ అంట. ఎంత టైం తీసుకుంటారు వీడియోస్ చేయడానికి? మేడం మాకు యాక్చువల్లీ బాగా తక్కువ టైంలో ఇస్తాం మేడం. ఎందుకంటే ఫైసల్ స్కూల్ వెళ్తాడు మేడం. సాటర్డే సండే 2 days మాకు. సాటర్డే ఆఫ్టర్ ఈవినింగ్ 4 తర్వాత, దానికి ముందంతా కూడా సండే రోజే 3-4 వీడియోస్ తీసుకుంటాం. స్టడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టడీస్ కే. మళ్ళీ జావేద్ వీళ్ళకి పాన్ షాప్ ఉంది మేడం. ఎర్లీ మార్నింగ్ 4 గెటప్ అయి మొత్తం షాప్ చూసుకోవాలి. మీరేం చేస్తారు మేడం? నేను డిగ్రీ అయిపోయింది మేడం. నెక్స్ట్ ఎంబీఏ చేస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అదర్గా చూసుకున్నారు. నైస్. సో ఇప్పుడు చెప్పండి, మన లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? అంటే సుమన్ టీవీకి వచ్చారా? ఇది మాత్రం ప్యాషన్ యాక్టర్ అస్సలే వేసేసినావుగా. నిజంగా మేడం ఒక మాట చెప్తా. అంటే మనం సుమన్ టీవీ అంటే యూట్యూబ్ లో ఫేమ్ ఉన్న వాళ్ళకి, అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఉన్న వాళ్ళకి ఇలా చూసాము. 6 months బ్యాక్ కూడా ఇలానే చూసాము. కానీ ఇవాళ మేము పెద్దపల్లి నుంచి స్వయంగా
మీ స్టూడియోకి వచ్చి ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నామంటే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. మాకి, మా టీంకి, మా ఫ్యామిలీకి, మా పెద్దపల్లి టౌన్ వాళ్ళకి చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. మీ యొక్క వీడియోస్ అన్ని కూడా మిలియన్స్ లో ఉన్నాయి. మీరు చేసిన స్ట్రగుల్ అంతా కూడా సుమన్ టీవీ గమనించింది. అదే దీని వెనకాల కూడా ఉంది మీ స్ట్రగుల్ మాత్రమే మేడం. ఇంకోటి 6 years ఆఫ్ స్ట్రగుల్ మేడం ఇది. అదే హ్యాపీ మూమెంట్ నాకు. ఈ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎవరి వల్ల వచ్చింది మేడం? ఫస్ట్ స్టార్ట్ చేసింది జావేద్. 2018 లో 2018 లో వీడియోస్ రీచ్ రాకపోవడం వల్ల 2018 తెలుగు వీడియోస్ టిక్ టాక్ లో ఎంట్రీ ఇచ్చాం. దాని వల్ల మా వీడియోస్ మంచిగా ఫేమస్ అయ్యాయి వీడియోస్. దాని వల్ల మాకు మంచిగా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది వీడియోస్ చేద్దామని. దాని వల్ల మాకు నియర్లీ మంచిగా రీచ్ వచ్చింది మొత్తం. ప్రమోషనల్ వస్తూ ఉంటాయా? ప్రమోషన్స్ వస్తాయి కానీ నేను కొన్ని చేస్తా, కొన్ని చెయ్య. ఎందుకని? ఏంటి ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్, డేటింగ్ యాప్స్ ఇవి చెయ్యాను. ఓకే. ఎందుకంటే మనం వీడియోస్లో చెప్పేది మోటివేషన్, మంచి మార్గం, మన అమ్మ నాన్న రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, హెల్పింగ్ నేచర్. ఇప్పుడు మనం రియల్ లైఫ్లో వచ్చి మనకు కొన్ని డబ్బులు వస్తున్నాయని వేరే వాళ్ళకి తప్పు దారి చూపించడం అది సరికాదు. నెక్స్ట్ తర్వాత నుంచి వీడియోస్ కి గ్రాఫ్ అని అలా పడిపోతూ ఉంటది. ఒకవేళ మీరు ఈ ప్రమోషనల్ చేస్తే ఇటువంటివి మీరు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అని, సో అది మన వ్యూవర్స్ మీద పడద్దు ప్రభావం. అది ఓకే. డబ్బులు వస్తున్నాయని వేరే వాళ్ళకు తప్పు దారి చూపించడం అది సరికాదు. రీల్ అయినా రియల్ లైఫ్ అయినా ఒకలాగే ఉండాలి. రీల్ లో మనం మంచి మోటివేషన్, రీల్ లోనే కాదు బయట కూడా అలాగే మాట్లాడుతున్నారు వాయిస్ ఓవర్ లాగా. సో వాళ్ళకి తెలుగు అనేది కొంచెం ఇబ్బంది కాబట్టి మాట్లాడడం ఆడియన్స్ లో రెండు కూడా అలాగే ఉన్నాయి. ఆడియన్స్ అందరూ గమనించండి. వాయిస్ ఓవర్ మాత్రం అంటే అందరికి తెలిసిపోతుంది అది వాయిస్ ఓవర్ అని కదా. మీరు వస్తున్నారు డాడీ, నేను వెళ్తాను, బిడ్డ నేను వస్తాను, ఇదిగో నువ్వు తీసుకో. చెప్పండి ఇప్పుడు మన ముగ్గురులో ఎవరికున్నది లవ్ స్టోరీ? లవ్ స్టోరీ లేదా? అరే జావేద్కు ఉంది అనుకుంటున్నాను నేను. సింగల్. అఖిల్ నువ్వు అఖిలే నెంబర్ 1 కదా? అర్రే నేను ఉందనుకున్నాను మాక్సిమం నీ వైపు నుండి వెళ్తుంది అనుకుంటున్నాను. నీకేమో వాళ్ళ వైపు నుండి వస్తుంది అనుకుంటున్నాను. ఏం లేదు. ఎందుకని? ఇప్పుడు వరకు వీడియోస్, అది బిజినెస్, స్టడీ దాంట్లోనే టైం ఉండదు. మరి చైల్డ్హుడ్ లోను అలాగా స్కూల్ టైంలో? ఓకే, నమ్మేశాం. ఓకేనా? మీరు చెప్పారు కాబట్టి నమ్మేశాను. మీ పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్. సూపర్. అంతా ఓకే. మనకి ఇన్స్టా నుంచి లేకపోతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంటది? ఇన్కమ్ అంటే మీరు కూడా ఒక యూట్యూబరే కదా, తెలుసు మీకు. రీచ్ ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తాయి. నార్మల్ గా హైయెస్ట్ ఏం తీసుకున్నారు? హైయెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది? హైయెస్ట్ అప్రాక్సిమేట్లీ 15 to 20K. షార్ట్స్ కి తక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, 15 to 20K. లీస్ట్ 10K అలా తీసుకుంటారు పర్ మంత్. అలా వస్తూ ఉంటుంది. మీరు ఈ మధ్య హైదరాబాద్ లోనే మీట్ ఏదో అయింది కదా, యూట్యూబర్స్ మీట్. దానికి ఇన్వైట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ తో మీరు వెళ్ళి కలిసేసరికి? మీరు ఒక్కలే వెళ్ళారా? నేను ఒక్కనే యాక్చువల్లీ ఉండే. ఓకే, మీరు ఒక్కలే వెళ్ళారు, నేను చూసాను వీడియోస్ లో. సో యూట్యూబ్ కి ఎందుకని అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు? చెప్తున్నాం కదా, స్కూల్ ఉంటది, యాక్చువల్లీ సండే రోజే 3 వీడియోస్ చేస్తాం మేము. అంతే అంట. ఓకే, మన లైఫ్ లో వర్స్ట్ మూమెంట్ ఏంటి? టిక్ టాక్ బ్యాన్ అప్పుడు చాలా బాధపడ్డాను మేడం. మేడం టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు బాగా బాధపడి అని లైట్ తీసుకున్నాను మేడం. బాగా పోయిందని బాధల్ని. ఆ తర్వాత మళ్ళీ జావేద్ ఏం చేసిండు, గివ్ అప్ అనేది ఇవ్వలేదు మేడం. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే జోష్ లో ఎంట్రీ ఇచ్చిండు, మోజ్ లో. తర్వాత అల్ల కూడా ఎక్కువ ఏమైపోతే మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్. దాని వల్ల 2 months బ్యాక్ కూడా నాకు అసలు ఇన్స్టాగ్రామ్ లో 1000+ కూడా లేకుండే ఫాలోవర్స్. ఇప్పుడు 36K ఉన్నారు 2 months లో. ఓన్లీ ఇన్స్టా మీద కాన్సంట్రేట్ చేసావు కదా. యూట్యూబ్ లో 4 lakhs వాళ్ళని అలాగే ఉంచావు. యూట్యూబ్ లో 100K అయిన తర్వాత 6 months అవుతుంది 100K. 4,60,000 ఉన్నాయి. 4 lakhs ప్లస్ వచ్చింది. 4,35,000 సంథింగ్ 60K ఉన్నాయి. 60K. ఓకే. సో మీరు కాన్సెప్ట్స్ రాస్తూ ఉన్నప్పుడు హిందీ కాన్సెప్ట్స్ కొన్ని మీరు డబ్ చేస్తూ ఉంటారు. ఎందుకని? అంటే మాకు మంచిగా కనిపిస్తే చేసేస్తాం, అది చేసేస్తూ ఉంటారు. అనిపించదా వేరే వాళ్ళ కాన్సెప్ట్ నేను తీసుకుంటున్నాను అంటే? లాంగ్వేజ్ వేరే కాదు, అది హిందీ, మనం చేసేది తెలుగు. అంటే తెలుగు వ్యూవర్స్ కి అది హిందీ చూడరు కదా వాళ్ళు ఎక్కువ. సో మనం మళ్ళీ కొత్తగానే కనిపిస్తారు. సో ముగ్గురులో ఎవరు బాగా ఇంట్రోవర్ట్? ఎవరు? ఫైజల్. ఓకే. ఎక్స్ట్రోవర్ట్?
లోలా మాట్లాడుతూనే ఉంటారు. నేనే మేడం. అఖిల్ అఖిల్. ఇందా నుంచి వాళ్ళిద్దరే స్క్రీన్ టైం నువ్వు తీసేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. సూపర్. మరి మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మేడం సిబ్లింగ్స్ ఎవరైనా అక్కతో చెల్లెలు నేను కానీ? మా బ్రదర్ ఇద్దరు బ్రదర్స్. మీకు 2 brothers 2 sisters. 2 brothers 2 sisters. మనకి 4. 4. సో ఇదంతా అయిపోయిన తర్వాత సుమన్ టీవీకి వచ్చారు, ఇదంతా జర్నీ అయిపోయింది. మీ డ్రీమ్ ఏంటి? యూట్యూబర్ కావాలని డ్రీమ్ ఉంది నాకు. యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయగానే యూట్యూబర్ అవ్వాలంట. చేయాలి. ఇప్పటి నుంచి చేస్తాం. ఓకే. అన్నేం టార్గెట్ ఫస్ట్. మరి మీకు మీ డ్రీమ్ ఏంటి? మేడం యూట్యూబరే. క్రికెట్ అని చెప్పావు, అదర్ క్రికెట్ మేడం ప్యాషన్ అది. మేము ప్రతిరోజు ఆడతాం క్రికెట్. మరి మీకు? ఇప్పుడైతే ఏం ఆలోచించలే కానీ ఇప్పుడు స్టడీస్కే ఇస్తున్నాం. నెక్స్ట్ అయితే యాక్టరే. ఇవి కాన్సెప్ట్స్ రాస్తూ ఉంటారు కదా, ఎక్కడి నుంచి అయినా ఛాన్సెస్ వచ్చినాయా? లైక్ రైటర్ గా ఆర్ యాక్టర్ గా ఎక్కడి నుంచి అయినా? రాలేదు. కాన్సెప్ట్స్ రాస్తూ ఉంటారు కదా, కాన్సెప్ట్ రైటింగ్ కి అట్లకి కూడా ఏం రాలేదు. పర్సనల్ లైఫ్ లో ఏదైనా సరే ఈ లైఫ్ ఇక్కడికి కొలాప్స్ అయిపోయిందిరా అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ అట్లా ఏం కాలే మేడం. ఎక్కడ టిక్ టాక్ పోయినప్పుడే బాధపడ్డాం, తర్వాత 10 days తర్వాత కూల్ అయిపోయింది. సో మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా వీడియోస్ ఎలా ఉన్నాయి? మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. సో మీరు కూడా ఇంట్లో మీ అమ్మా నాన్నకి రెస్పెక్ట్ చేయండి. ఫస్ట్ అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇస్తే మీరు 90% సక్సెస్ అయినట్టు లైఫ్లో. అండ్ హెల్పింగ్ నేచర్, ఎవరైనా బాధలో ఉంటే హెల్ప్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయండి. అండ్ మన వీడియోస్కి ఫాలో అవ్వండి, తెలిసిపోతుంది మీకు. మీరు ఇంకెవరికైనా హెల్ప్ ఏమైనా చేశారా? మీరు అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మోటివేషనల్ వీడియోస్ ఇస్తూ ఉంటారు. మీ లైఫ్ లో అలాగా ఎంత వచ్చింది, ఏదైనా హెల్ప్ చేద్దాం అన్న మూమెంట్స్ ఉన్నాయా? చేశాము. ఏం చేశారు? వీడియోస్ చెప్పాలి. ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. అంటే వీళ్ళు జస్ట్ వీడియోస్ వరకే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వీళ్ళు దాన్ని లీడ్ చేస్తున్నారు, అప్లై చేస్తున్నారు అని తెలుస్తుంది. లైక్ ఇన్స్పిరేషన్ లాగే. ఒకళ్ళు ఏదైనా చేస్తున్నారు అని తెలియకపోతే వాళ్ళు చేయట్లేదని అనుకుంటాం. ట్రీట్మెంట్ కోసం ఇలా చేశాము. ఏ ట్రీట్మెంట్? అదే ఎవరికి ఏమి హెల్ప్ చేశారు? రీసెంట్లీ మా ఫ్రెండ్ అంటే వాళ్ళకి చేసాము. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే, వాళ్ళకి హెల్ప్ చేశారు. ఓకే. ఫ్యామిలీ ఈ వీడియోస్ మాత్రమే చేస్తూ ఉంటావా, లైఫ్ లో ఇంకా జాబ్స్ అవేం పెట్టుకోవా అని అంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? కానీ స్టార్టింగ్ చెప్పేటోళ్ళు, ఇప్పుడు అర్నింగ్ వస్తున్నాయి కదా. ఓకే. సో ఇంకా చేయండి. లోపల ఏమన్నా పడుకొని ఉంటే కనుక వెళ్ళి వీడియోస్ చేసుకో. సపోర్ట్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే ఇట్లా ఇంట్లో ఇంకెన్ని రోజులు ఇట్లా అన్నారు, కానీ ఇప్పుడు ముగ్గురు సమానంగా తీసుకుంటారా ఒకవేళ మనీ వస్తే? అవును. అంటే మేడం మా అక్యుప్మెంట్ కోసం ప్లానింగ్. అంటే మనకు ఫోన్ తప్ప ఏం లేవు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే. మైక్స్ కానీ ల్యాప్టాప్ ఎడిటింగ్ కోసం ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తున్నాం, విఎన్ యాప్లో చేస్తాం. ఓకే. అలా డబ్బులు జమ చేస్తున్నాం. మీరు ఇంకా లాంగ్ వీడియోస్ చేయండి, మంచి మంచి కాన్సెప్ట్స్ తో మీ యొక్క ఆడియన్స్ ని ఇన్స్పైర్ చేయడంతో పాటు ఎంటర్టైన్ కూడా చేయండి మీ యొక్క కామెడీతో. ఓకే, మీ యొక్క జర్నీ ఇలాగే సూపర్ సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.